అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహంకాళి బోనాల సందర్భంగా సన్రూపు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అబండాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకుని ప్రజలకు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని ప్రజల పాలనలో ప్రజలకు మేలే అయ్యే సంక్షేమాలు చేరవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 23,000 కోట్లతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. నీళ్లు నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పి మోసం చేసిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరు మార్చారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుతోనే సాగునీరు తాగునీరు అందించాలన్నారు. పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం పంపిణీ చేసి కొత్త వ్యక్తులకు రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, మరో 3,500 ఇండ్లు మంజూరుకి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. విద్యా వైద్యం చౌక్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, దుబ్బాక నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మోడల్ హై స్కూల్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కావచ్చు, రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక ఎస్టీ రెసిడెన్షియల్ 12 కోట్లతోటి నిర్మాణమైంది. ఇక్కడనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయినాయి. కానీ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన అభివృద్ధి శూన్యం, సున్నా ఇక్కడ అభివృద్ధి. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఆ మాంకాలమ్మ దీవెనలు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం మన గడ్డం వివేకన్న గారు దయ చూపుతారు. ఇక్కడ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కావాలి. ఎందుకంటే 30 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేసిన ముత్తంరెడ్డి గారి తర్వాత విద్య పైన ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ముత్తంరెడ్డి గారే అనౌన్స్ చేసిండ్రు. రాష్ట్ర స్థాయిలో 80 ఎకరాలు తీసుకొని పేదలకు ఇల్లు పంచిన చరిత్ర కూడా ముత్తంరెడ్డి గారి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రాంతం హైవే పైన ఉన్నది, నేషనల్ హైవే ఢిల్లీ టు కన్యాకుమారి పైన ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. చదువుకోవాలంటే మెదక్కు పోవాలి, హైదరాబాద్ పోవాలి. కానీ ఇక్కడ 22 ఇండస్ట్రీలు ఉన్నాయి, ఎంతో రెవెన్యూ ఇక్కడ ఉన్నది. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికి జిల్లాల అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ చేగుంట ప్రాంతం పైన చూపాలని మనస్ఫూర్తిగా కోరుతూ, సమయం లేదు కాబట్టి మన అందరి వివేకన్న గారిని మాట్లాడాలని కోరుతాం. ఈ బోనాలు పండుగ, ఈ మాంకాలమ్మ పూజలు చేసుకొని మీ అందరితో ఈ బోనాల పండుగ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ముత్యం రెడ్డి గారు ఎట్లా పనిచేస్తారు ఈ దుబ్బాకలో అని. నేను కూడా ఆ రోజులలో రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చేగుంటాకు వచ్చి మన ముత్యం రెడ్డి గారితో ఇక్కడ పలు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా వచ్చి వారితో పాల్గొని తెలంగాణ సాధనలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మొన్న ఎలక్షన్లలో ఏదైతే మాట ఇచ్చినారో, ప్రజల ప్రభుత్వం ఉంటుంది, ప్రజల కోసం సేవ చేస్తాము, ప్రజల కోసం మేలు చేస్తామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చినారో దాని ప్రకారంగానే మనందరికీ కూడా మీరు చూస్తున్నారు. మొన్న ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకు 12 సంవత్సరాల క్రితము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో, మళ్ళొకసారి ఇందిరమ్మ ఇల్లులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేయడం జరిగింది. మన ఈ దుబ్బాక నియోజకవర్గంలో 3,500 ఇల్లులు శాంక్షన్ అయినాయి. అందరూ కూడా తొందరగా ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక 3,500 ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటా నేను ఇందిరమ్మ ఇల్లులతో పాటు వారందరికీ కూడా 200 యూనిట్లు
ఫ్రీ కరెంట్ ఇవ్వడము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, దాంతోపాటు గ్యాస్ కూడా 500 రూపాయలలో ఇవ్వడం జరుగుతుంది. మొన్న సన్న బియ్యం మీ అందరికీ ఎవరు కూడా ఊహించలేదు, 9,000 కోట్ల రూపాయలతోని సన్న బియ్యం కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రుణమాఫీ 23,000 కోట్లతోని రైతులకు రుణమాఫీ కూడా ఒకటేసారి ఈ దేశంలో ఏకైక రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రము, కాంగ్రెస్ ప్రభుత్వము 23,000 కోట్లతోని మీ అందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలి, అన్ని ప్రాంతాలలో మంచి విద్య వైద్యము చౌక ధరలో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మన ఈ ప్రాంతంలో కూడా నేను మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయినప్పుడు మీకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తానని చెప్పి నేను మాటకి కూడా ఒక్క విషయం చెప్పాలి. మీరు అందరూ చూస్తున్నారు, ఇంతకుముందు ప్రాణహిత చేవల్ల నీళ్లు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు రావాలని చెప్పి చేవల్ల స్థాపించడం జరిగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము రీఇంజనీరింగ్ అని చెప్పి ఇది కాళేశ్వరంకు 100 టీఎంసీ నీళ్లు రావాలి కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ ముందు కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినారో దాని ద్వారానే మనందరికీ నీళ్లు లభిస్తుంది. మీరందరూ కూడా గమనించాలి, 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నీళ్లు లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్లంపల్లి నుంచి మీ అందరికీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మొన్న రైతు భరోసా దాని ద్వారా కూడా 9,000 కోట్లతోని అందరికీ ఒక వారం రోజులనే అందరికీ టింగ్ 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 అని చెప్పి మీ అందరికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు చేసినందుకు చేగుంట ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు చెప్తూ నాకు ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై మంగళం.